ఈ మంచి పని చేసిన నల్లికైతే ఈ రెండు కొత్త రకం అని ఇచ్చినారు ఇవి పక్కన మా తమ్ముందే ఉంది అట్లే ఫుల్ ఉంది నల్లి మా తమ్ముడు మళ్ళా ఎర్రబల్లెల మంది తెచ్చి కొడతాడు చేస్తారు మంచిగా ఉంది సార్. మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మొత్తం అందరికి నల్లి పడింది కదా ఇప్పుడు. సో ఇప్పుడు మీరు దీనికి ఈ నల్లికి ఏం కొట్టారు? ఈ నల్లికి ఇది పెట్టినాం సార్, ఇది ఆయుష్ యక్ష. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే నల్లి కథం ఏం ఒకటి మీరు కనట్టు లేదు సార్, మొత్తం క్లియర్ అయింది. ఫుల్ ఉండే నల్లి ఏ మందు కొట్టినా కొంతమంది పోదంటుండ్రి. నేను ఇంకా మన వైద్యం నమ్మి కొట్టేసారు ఇది కొట్టినా నల్లి అయితే మంచి పని చేస్తుంది. నమస్కారం అండి, మనం వైకల్ లాబొరేటరీస్ నుంచి వచ్చాము. మనం ఇప్పుడు వచ్చేసి దరూర్ మండలం జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ తెలంగాణలో ఉన్నాము. మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి రావడము. మన కర్ణాటకలో వచ్చేసి బాగా కాటన్ మీద ఎల్లో త్రిప్స్ బాగా ఎఫెక్ట్ చేసాయి. మందులు స్ప్రే చేయించాం అనమాట. యక్ష వచ్చేసి ఆయుష్ స్ప్రే చేయించాము, కంట్రోల్ అయిపోయింది బాగా. సో మనకు ఫార్మర్ కాల్ చేసినప్పుడు శుక్రవారం కాల్ చేశారు. మేము శనివారం ఇక్కడికి వచ్చాం. ఇప్పటికి 4 days అవుతుంది. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. ఈరోజు ట్యూస్డే అనమాట. ఒక్కసారి చూడండి, ఎక్కడ చూసినా అసలుకి ట్రిప్స్ అనేవి ఎక్కడ కనిపించట్లేదు. మొత్తం ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టే. ఓన్లీ 4 daysకి. ఈరోజు 4th డే. ఇది చూడండి, మనకి త్రిప్స్ అయితే ఏం లేవు ఇక్కడ. చూడండి, ఎల్లో త్రిప్స్ చాలా ఇబ్బందిగా పెడుతుంది కాటన్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆల్రెడీ కర్ణాటకలో రేజ్ అయింది, దాన్ని క్లియర్ చేసి వచ్చేసాము. మీకు ఇక్కడ రైతు వచ్చేసి మనకు దాంట్లో చూసి మా యూట్యూబ్ లో చూసి మాకు కాల్ చేశారు. మేము ఇక్కడ వచ్చి దీన్ని క్లియర్ చేసాము. జస్ట్ 3 days అయిపోయింది. అయిపోయి మొత్తం క్లియర్ అయిపోయింది. మొత్తం చూడండి, ఆల్మోస్ట్ ఏం లేకుండా అయిపోయింది. ఎన్నో కెమికల్స్ కూడా యూజ్ చేశారు ఫార్మర్స్, అయినా కూడా కంట్రోల్ కాలేదు. మనది 1 స్ప్రే చేశారు. ఓన్లీ 3 days లో మనకు క్లియర్ అయిపోయింది.